హైదరాబాద్కి సౌత్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పరంగా గవర్నమెంట్ మరియు పొలిటికల్ అనౌన్స్మెంట్స్కి ప్రభావితం కాకుండా నిలకడగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైవే బెంగళూరు హైవే NH-44. ఈ హైవేపై ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గర నుండి HMDA లిమిట్స్లో షాద్ నగర్ వరకు HMDA మాస్టర్ ప్లాన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడుతుంది, హైవేకి ఇరువైపులా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్నటువంటి రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కడ ఇవ్వబడ్డాయనేది చూద్దాం. సిటీ నుండి శంషాబాద్ చేరుకోవడానికి MGBS దగ్గర నుండి పురాన్పూల్ మీదుగా ఆరంగర్ వరకు 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అసెంబ్లీ దగ్గర నుండి మెహదీపట్నం మీదుగా ఆరంగర్ చేరుకోవడానికి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆరంగర్ వరకు అభివృద్ధి చెందిన ప్రాంతం కనుక ఇన్వెస్ట్ చేయటానికి పెద్దగా అవకాశం లేనటువంటి ప్రాంతం. ఆరంగర్ దగ్గర నుండి శంషాబాద్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆరంగర్ దాటిన తరువాత హైవేకి రైట్ సైడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, లెఫ్ట్ సైడ్ కాటేదాన్ ప్రాంతం దాటి గగన్ పహాడ్, శాతంరాయ్, శంషాబాద్ వరకు హైవేకి ఇరువైపులా ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం రెసిడెన్షియల్ పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఈ ప్రాంతం హడాపరిధిలో ఉండటం వల్ల HMDA మాస్టర్ ప్లాన్లో GDPZ జనరల్ డెవలప్మెంట్ ప్రమోషన్ జోన్లో ఉంటుంది. GDPZ నామ్స్ ప్రకారం 18 మీటర్స్కి మించి కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం లేదు కనుక ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డర్స్ ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుండి ఏరోడోమ్స్కి డిస్టర్బెన్స్ లేకుండా NOC తీసుకోవటం వల్ల కన్స్ట్రక్షన్ హైట్ పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో బెంగళూరు హైవేకి ఇరువైపులా పేరున్నటువంటి దాదాపు 10 కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళ పనులను ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. శంషాబాద్ ఎగ్జిట్ హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో డెవలప్ కాబడినటువంటి నారసింగి 18A ఎగ్జిట్ ప్రాంతానికి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలానే సౌత్ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ ఎగ్జిట్ అయినటువంటి రావిర్యాల ఎగ్జిట్ 13కి 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. శంషాబాద్ 6 లైన్ బెంగళూరు హైవే కనెక్టివిటీతో పాటు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనటువంటి రైల్వే కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుత గవర్నమెంట్ ఓల్డ్ సిటీ నుండి చాంద్రాయనగుట్ట, ఆరంగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తీసుకురావాలని పనులను కూడా ప్రారంభించారు. హైదరాబాద్ను కనెక్ట్ చేస్తున్నటువంటి 10 హైవేస్లో ఏ హైవేకి లేనంత దగ్గరగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు హైవేకి దగ్గరగా ఉంటుంది. ఇన్ని కనెక్టివిటీస్ కలిగినటువంటి ఎగ్జిట్ 16 శంషాబాద్ 1996లో తీసుకురాబడినటువంటి 111 జీవోలో ఉంటుంది. ఈ 111 జీవో ప్రాంతంలో 10% ల్యాండ్లో 10 మీటర్స్ హైట్ వరకు కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తుంది శంషాబాద్ మండల మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్లో శంషాబాద్ దగ్గర నుండి పాలమాకుల దాటి తిమ్మాపూర్ ముందు వరకు 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బెంగళూరు హైవేకి ఇరువైపులా వైట్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం అంతా 111 జీవోలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో వెంచర్స్ చేయడానికి అవకాశం లేనప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్తో ఈ ప్రాంతాన్నంతా ప్లాట్స్గా విభజించి అమ్మటం జరిగింది. ఈ ప్రాంతంలో రీసేల్ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి చిన్న సూచన. మీరు తీసుకోవాలనుకుంటున్న ఫ్లాట్ వాటర్ బాడీస్లో ఉందో లేదో చెక్ చేయండి. ఒకవేళ వాటర్ బాడీస్లో ఉంటే అవాయిడ్ చేయండి. 2008వ సంవత్సరంలో HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 2013వ సంవత్సరంలో HMDA మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం HMDA మాస్టర్ ప్లాన్ రోడ్స్ మీరు తీసుకోవాలనుకుంటున్న ప్లాట్పై వెళుతున్నాయా లేదా అని చెక్ చేయండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటున్న ప్లాట్పై HMDA మాస్టర్ ప్లాన్ రోడ్స్ వెళ్తున్నట్లయితే అవాయిడ్ చేయండి. తిమ్మాపూర్కు ముందు నుండి కొత్తూరు మండల మాస్టర్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. కొత్తూరు చుట్టూ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం R1 జోన్లో ఉంటుంది. 111 జీవో ప్రాంతం దాటిన తరువాత బెంగళూరు హైవేలో తిమ్మాపూర్ ముందు
బ్లాక్ లైన్లో కనిపిస్తున్న రోడ్ 45 మీటర్స్ రోడ్, అంటే 150 ఫీట్ రోడ్ అన్నమాట. ఈ రోడ్ బెంగళూరు హైవేని టచ్ చేస్తూ రైల్వే ట్రాక్ని దాటి తాళ్లగూడ ముందు నుంచి, అట్లానే మల్లాపూర్ ముందు నుండి, నరసప్పగూడ పై నుండి, నందిగామ ముందు నుండి ట్రైన్ ట్రాక్ని క్రాస్ చేసి మళ్ళా బెంగళూరు హైవేకి టచ్ అవుతుంది. బెంగళూరు హైవేని దాటి మేకగూడ పై నుండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 150 ఫీట్ రోడ్డుకి టచ్ అవుతుంది. ఈ 150 ఫీట్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 పెదకోలుకొండ దగ్గర నుండి స్ట్రైట్గా పైకి వస్తుంది. ఈ రోడ్డు 150 ఫీట్ రోడ్డు. ఈ 150 ఫీట్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం అంతా R1 జోన్లోనే ఉంటుంది. ఇక్కడి నుండి కల్వకల్లు మీదుగా మహేశ్వరం వైపు R1 జోన్ ఉంటుంది. 111 జీవో దాటిన తరువాత బెంగళూరు హైవేలో లెఫ్ట్ సైడ్ మైసమ్మ చెరువు పై నుండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముందు నుండి, గొల్లూరు ఫారెస్ట్ ముందు నుండి ఎగ్జిట్ 15 పెదగోలుకొండ వైపు R1 జోన్ ఉంటుంది. బెంగళూరు హైవేలో తిమ్మాపూర్ ముందు నుండి నందిగామ ముందు వరకు ఈ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఆరెంజ్ కలర్ ప్రాంతం అంతా R1 జోన్లోనే ఉంటుంది. ఆరెంజ్ కలర్ మధ్య కనిపిస్తున్నటువంటి ఈ బ్లూ కలర్ ప్రాంతాలన్నీ కమర్షియల్ యూజ్ జోన్ ప్రాంతాలు. ఈ పర్పుల్ కలర్ లో కనిపిస్తున్న ప్రాంతాలు మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్ ప్రాంతాలు. ఈ ప్రాంతాలు ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు. అలానే రెడ్ కలర్ లో మార్క్ చేయబడినటువంటి ప్రాంతాలు పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్ ప్రాంతాలు. ఈ పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్ ప్రాంతాలలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్ ప్రాంతాలలో కానీ మీరు తీసుకోవాలనుకున్న భూమి ఉన్నట్లయితే అవాయిడ్ చేయండి. అలానే వాటర్ బాడీస్ బఫర్ జోన్స్ లో ఉన్నట్లయితే కనుక అవాయిడ్ చేయండి. కొత్తూరు పరిసర ప్రాంతాలలో ఓల్డ్ లేఅవుట్స్ లో రీసేల్ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక మీరు తీసుకోవాలనుకున్న ప్లాట్స్ పై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏమన్నా వెళుతున్నాయా లేదా అని చెక్ చేయండి. ఎందుకంటే అనేక ఓల్డ్ లేఅవుట్స్ పై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్స్ డిజైన్ చేయబడ్డాయి కనుక ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటున్న ప్లాట్స్ పై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్స్ వెళుతున్నట్లయితే కనుక అవాయిడ్ చేయండి. కొత్తూరు రెసిడెన్షియల్ జోన్ చుట్టూ 150 ఫీట్ రోడ్ అవుట్ సైడ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం పెరి అర్బన్ యూజ్ జోన్ ప్రాంతం. ఈ ప్రాంతంలో 25% ల్యాండ్ లో 10 మీటర్స్ హైట్ వరకు కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెంజెర్ల, ఎలుముల నర్వ, సంగీగూడ, అప్పిరెడ్డిగూడ, మల్లాపూర్, తాళ్లగూడ ఈ ప్రాంతాలన్నీ పెరి అర్బన్ యూజ్ జోన్లోనే ఉంటాయి. నందిగామ దాటి లింగారెడ్డిగూడ ముందున్నటువంటి ఈ 300 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్డు ముందు వరకు కూడా ఈ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతం పెరి అర్బన్ యూజ్ జోన్ లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న 300 ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ త్రిబుల్ రోడ్ గా డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ ని మార్చి షాద్ నగర్ దాటి డిటిసిపి పరిధిలో రాయకల్ టోల్ ప్లాజా దగ్గరికి మార్చడం జరిగింది. ఒకవేళ మీరు ఎకరాల్లో భూమి కొనాలనుకుంటే ఇట్లాంటి పెద్ద మాస్టర్ ప్లాన్ రోడ్స్ మీరు తీసుకోవాలనుకుంటున్న భూమిపై వెళుతున్నాయా లేదా అని చెక్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఫారూక్ నగర్ మండల మాస్టర్ ప్లాన్. షాద్ నగర్ చుట్టూ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం R2 జోన్ లో ఉంటుంది. కన్స్ట్రక్షన్ పరంగా రిస్ట్రిక్షన్స్ ఉండవు కనుక రెసిడెన్షియల్ పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. బ్లూ కలర్ లో కనిపిస్తున్న ప్రాంతం కమర్షియల్ యూజ్ జోన్ ప్రాంతం. కమర్షియల్ యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. రెడ్ కలర్ లో కనిపిస్తున్న ప్రాంతాలు పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్ ప్రాంతాలు. ఈ ప్రాంతాలను అవాయిడ్ చేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్న లైన్స్ అన్ని కూడా ప్రపోజ్డ్ రోడ్స్. రెసిడెన్షియల్ జోన్స్ లో ఎక్కువ మాస్టర్ ప్లాన్ రోడ్స్ డిజైన్ చేయబడి ఉంటాయి కనుక
మీరు తీసుకోవాలనుకున్న ప్లాట్ లేక భూమిపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏమన్నా వెళుతున్నాయా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసి తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 300 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ దగ్గర నుండి షాద్ నగర్ వరకు 3.5 కిలోమీటర్స్ రోడ్డుకి ఇరువైపులా రెసిడెన్షియల్ జోన్ లో ఉంటుంది. రెడ్ లైన్ లో మార్కు చేసినటువంటి ప్రాంతం త్రిబులార్. షాద్ నగర్ దాటి బాలానగర్ పైన NH44 బెంగళూరు హైవేని త్రిబులార్ ఈ ప్రాంతంలో క్రాస్ చేస్తుంది. శంషాబాద్ నుండి షాద్ నగర్ వరకు NH44 బెంగళూరు హైవేపై శంషాబాద్ మండల మాస్టర్ ప్లాన్, పుత్తూరు మండల మాస్టర్ ప్లాన్, ఫారూక్ నగర్ మండల మాస్టర్ ప్లాన్, ఈ 3 మండల మాస్టర్ ప్లాన్స్ ఈ బెంగళూరు హైవేపై రోడ్డుకి ఇరువైపులా విత్ సర్వే నెంబర్స్తో ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయో చూడండి. థ్యాంక్ యూ.